Hi, good morning everybody. Welcome to our YouTube channel Sri Krishna Veni. In this video, I am going to teach about the reasoning topic, the easiest topic, that is number ranking test. మనం ఈ వీడియోలో రీజనింగ్కి సంబంధించినటువంటి ఒక టాపిక్, చాలా ఈజీ టాపిక్ ఏదంటే నంబర్ ర్యాంకింగ్ టెస్ట్ని మనము డిస్కస్ చేసుకుందామండి. యాక్చువల్గా మనకు రీజనింగ్ సబ్జెక్ట్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈ రీజనింగ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి ఏ టాపిక్ కూడా మనకు అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉండదన్నమాట. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆఫ్ రీజనింగ్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు అకాడమిక్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మనకు ఈ రీజనింగ్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆల్ టాపిక్స్ అనేవి కూడా మనము డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆఫ్ రీజనింగ్ సబ్జెక్ట్ వీఆర్ యూజింగ్ ఇన్ డైలీ లైఫ్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు మనము ఈ ర్యాంకింగ్ టెస్ట్ విషయమే తీసుకున్నాం అనుకోండి. ఈ టాపిక్లో మనకు ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్లు అంటే, ఒక వరుసలో కొంతమంది కూర్చున్నారు, ఒక 20 మందో 30 మందో కూర్చున్నారు. ఒక వ్యక్తి ఎడమ వైపు నుంచి 4వ ప్లేసు, కుడి వైపు నుంచి ఎన్నో ప్లేస్ అవుతుంది అని చెప్పని అడగొచ్చు అనమాట. ఇన్ ఏ రో ఆఫ్ 20 persons, కృష్ణ ఈజ్ 4th ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్, వాట్ ఈజ్ హిజ్ ప్లేస్ ఫ్రమ్ రైట్ సైడ్. ఈ విధంగా అడుగుతున్నారు అనమాట. అంటే మనకు ఒక వరుసలో కూర్చున్నటువంటి మెంబర్స్ గురించి, వాటి ప్లేస్ గురించి, లేకపోతే టోటల్గా మెంబర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పని, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంతమంది ఉన్నారని చెప్పని, లేకపోతే వాళ్ళు షిఫ్ట్ అయితే అనమాట, ఒకరి తర్వాత ఒకరు ప్లేసులను మార్చుకుంటే మనకు బోత్ ఆర్ ఇంటర్చేంజ్ దైర్ ప్లేసెస్ అని చెప్పని, ఆ తర్వాత వాళ్ళ ప్లేసెస్ ఏ విధంగా ఉంటాయో, లేకపోతే అక్కడ ఆ రోలో ఎంతమంది ఉన్నారని చెప్పానో అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. వీటన్నిటి కూడా మనం ఏం చేస్తున్నామంటే డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఏ విధంగా అంటే, సపోజ్ మనం ఎక్కడైనా ఫంక్షన్కి గానో, లేకపోతే సినిమా హాల్కి గానో, లేకపోతే ఎగ్జామ్ సెంటర్కి గానో, లేకపోతే క్లాస్కి గానో వెళ్ళినాం అనుకోండి. సపోజ్ సినిమా హాల్లో సిట్టింగ్ విషయమే తీసుకున్నాం అనుకోండి. మన ప్లేస్ వెతుక్కుంటే ఏ విధంగా వెళ్తాం మనం అంటే, లెఫ్ట్ సైడ్ వెళ్ళి 8th రోలో మన ప్లేస్ 6th ప్లేస్ ఉంటుందని చెప్పంటే, టక్కనే లెఫ్ట్ సైడ్ వెళ్ళి 8th రో వెతుక్కొని 6th ప్లేస్ ఎక్కడి నుంచో, లెఫ్ట్ సైడ్ నుంచో రైట్ సైడ్ నుంచి చూసుకొని టక్కన కూర్చుంటాం అనమాట. మేము అక్కడ కౌంట్ చేసుకుంటాం, లెఫ్ట్ సైడ్ నుంచి 6th ప్లేస్ అంటే కౌంట్ చేసుకొని వెళ్తాం. ఇటువంటివి అనమాట. మొత్తం అన్నీ కూడా మనకు ఏం చేశాడంటే ఒక టాపిక్గా తయారు చేసి దాన్నే నంబర్ ర్యాంకింగ్ టెస్ట్ అని చెప్పి ఇచ్చాడు. సేమ్ అట్లనే ఏదైనా ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, బంధువులు ఎక్కడ ఉంటారు, ఎక్కడ కూర్చున్నారు బంధువులు అని చెప్పి అడిగినాం అనుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో 4th రోలో ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్ళామంటూ, లేకపోతే ఆ రోలో రైట్ సైడ్ నుంచి 7th ప్లేస్ అని చెప్పాను, 8th ప్లేస్ అని చెప్పాను వెళ్తే కరెక్ట్గా మనకు ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్ళి ఆ రోని వెతుక్కొని మనము ఆ రైట్ సైడ్ నుంచి ఆ ప్లేస్కి వెళ్తాం అనమాట. ఇవన్నీ ప్రాక్టికల్గా మనము ఈజీగా చేస్తూ ఉంటాం. వీటినే మనకి ఏం చేస్తాడంటే క్లాస్ రూమ్లో వాడు ప్రాబ్లమేటిక్గా తయారు చేసిస్తాడు. మనం బయట డైలీ లైఫ్లో ఎట్లయితే చేస్తున్నామో క్లాస్ రూమ్లో కూడా అదే విధంగా చేసినాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటాయన్నమాట. అంటే చాలామంది కూడా ఏం చేస్తుంటామంటే మనము వీటికి సూత్రాలను తయారు చేసుకొని ప్రాబ్లం చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకు సూత్రాలు ఏ మాత్రం అవసరం లేదనమాట. ఒకసారి కంటెంట్ మనకు అర్థమైంది అనుకోండి, వాడు ఏ విధంగా ఇష్టం కూడా మనము ఈజీ చేసుకొని వెళ్తాం అనమాట. మరి ఏ విధంగా అంటే వితౌట్ ఫార్ములా ద్వారా ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలో ఈ వీడియోలో నేను రిప్రజెంట్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటాయి మనకు అన్నీ కూడా, చాలా ఈజీగా, స్మార్ట్గా, క్విక్గా విత్ ఇన్ 1 minute మనము చేసేయచ్చు అనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇన్ ఏ రో ఆఫ్ 12 మెంబర్స్, కృష్ణ ప్లేస్ ఈజ్ 4th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్, వాట్ ఈజ్ హిజ్ ప్లేస్ ఫ్రమ్ రైట్ ఎండ్. 12 మంది గల ఒక వరుసలో కృష్ణ ఎడమ వైపు నుంచి 4వ వాడు అయితే కుడివైపు నుంచి ఎన్నో వాడు అవుతాడు. ఇది క్వశ్చన్. కింద ఆప్షన్స్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 8, సెకండ్ ఆప్షన్ ఈజ్ 9, థర్డ్ ఆప్షన్ ఈజ్ 7, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నన్ అని చెప్పని ఇచ్చాను. జనరల్గా మనకు ఈజీగా ఆలోచిస్తే మనం 12 మంది ఉన్నారు. మరి 12 మంది ఉన్నప్పుడు ఒక వరుసలో 12 మంది ఉన్నారు. 12 మంది ఉంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి అతని ప్లేస్ ఎంతంట, 4th అంట. ఇక్కడికి 4th అనమాట. మరి ఇటువైపు ఎంతమంది ఉంటారు, 8 మెంబర్స్ ఉంటారు కదా. అంటే ఇక్కడ నుంచి వస్తే ఇటు వరకు 8 మెంబర్స్ అయ్యేది. మనకు కావాల్సిందేమి ఈ ప్లేస్ కావాలి, ఈ కుడివైపు నుంచి ఈ ప్లేస్ కావాలి. ఈ ప్లేస్ కావాలంటే ఏం చేస్తాం, 8
ఈ ప్లేస్ అంటే +1 ఎంత 9 అనమాట. అంటే సింపుల్గా ఏం చేయొచ్చు మనం అంటే జనరల్గా ఆలోచిస్తే ఏదని చెప్పుకోవచ్చు. ఇక్కడికి 4 ఇక్కడ 8 అయినారు, ఈ ప్లేస్కి వస్తే 9 అనమాట. కానీ మనం ఫార్ములా బేస్డ్ చేసుకునేటప్పుడు ఎట్లా ఏం చేస్తామంటే 12 - 4 అనమాట. ఎంత 8. ఆ 8కి ఏం చేయాలి మళ్ళీ ప్లేస్ కాబట్టి ఏం చేయాలి +1 యాడ్ చేయాలన్నమాట. ప్లేస్ అన్నప్పుడు ఏం చేస్తామంటే +1 యాడ్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది 9th ప్లేస్ అవుతుంది. కాబట్టి కుడివైపు నుంచి కృష్ణ యొక్క స్థానం ఎంత ఉంటుందంటే 9th ప్లేస్ ఉంటుంది. అంటే జనరల్ మీకు అర్థం కావాలని చెప్పి నేను ఈజీగా తీసుకున్నాను అనమాట. దీన్నే వాడు ఇంకా ఏ విధంగా అడుగుతాడు మనం అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏ విధంగా చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ 24 మెంబర్స్ Rama is 14th from left, find his place from right అనమాట. అంటే 24 మంది గల ఒక వరుసలో రామ ఎడమ వైపు నుంచి 14వ వ్యక్తి అయితే కుడివైపు నుంచి ఎన్నో వ్యక్తి. ఇన్ ఏ రో ఆఫ్ 24 మెంబర్స్ రామ ఈజ్ 14th ఫ్రమ్ లెఫ్ట్, ఫైండ్ ఈజ్ ప్లేస్ ఫ్రమ్ రైట్ అని చెప్పని ఇచ్చాడు. కింద ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇస్ 10, సెకండ్ వన్ ఇస్ 11, థర్డ్ వన్ ఇస్ 9, ఫోర్త్ వన్ ఇస్ 4. నేను ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లము ఏదైనా చేసినా మనము మైనస్ చేసాం కదా. అంటే ఎట్లా 24 - 14 అంటే ఏమొస్తుంది అప్పుడు 10 వస్తుంది. ఈ 10కి ఏం చేయాలి +1 యాడ్ చేయాలి. ఎంత వస్తుంది 11 వస్తుంది. సో ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఏ విధంగా అంటే ఇది ఏ విధంగా మనం జ్ఞానం పెట్టుకోవాలి అని అంటే ప్లేస్ అడిగినప్పుడు మనం ప్లేస్ అన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మైనస్ చేస్తామన్నమాట, ఆ తర్వాత +1 చేస్తామన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి మైనస్ చేస్తాం, ఆ తర్వాత +1 యాడ్ చేస్తామన్నమాట. అంటే టోటల్లో నుంచి మైనస్ చేసాం, తర్వాత +1 యాడ్ చేస్తాం. అట్లా ఆ విధంగా నామ పెట్టుకోవచ్చు. ప్లేస్ అంటే మనకి ఏం సింపుల్గా +1 యాడ్ చేస్తే అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇదే ప్రాబ్లమే వాడు ఏం చేస్తాడంటే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 24 స్టూడెంట్స్ Rama is ranked 14th from the top. Find is the rank from the bottom of the class అంటే ఇక్కడ ఏం చేసినాడు మనకు లెఫ్ట్ రైట్ అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు టాప్ బాటమ్ అంటాడు అనమాట. 24 మంది గల ఒక తరగతిలో రామ యొక్క ర్యాంకు పైనుంచి 14 అయితే కింద నుంచి ఎన్నవ ర్యాంకు అంటాడు. ఆ విధంగా అడిగినప్పుడు ఏం చేయొచ్చు మనము ఈ విధంగానే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇదే ప్రాబ్లమ్ని మళ్ళీ ఇంకో విధంగా ఏ విధంగా అంటే మనకు ఇన్ ఏ రో ఆఫ్ 24 మెంబర్స్ రామ ఈజ్ 14th ఫ్రమ్ ది నార్త్ ఎండ్ ఫైండ్ హిజ్ ప్లేస్ ఫ్రమ్ ది సౌత్ ఎండ్ అనమాట. ఓకేనా, నార్త్ సౌత్ అని చెప్పని ఇస్తాడు అనమాట. 24 మంది గల ఒక వరుసలో రామ ఉత్తరం వైపు నుంచి 14వ వ్యక్తి అయితే దక్షిణం వైపు నుంచి ఎన్నవ వ్యక్తి అంటాడు అనమాట. అంటే ఇక్కడ క్వశ్చన్ అడిగే విధానం చేంజ్ ఉంది. ఆస్కింగ్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్ బట్ ఆన్సర్ ప్రాసెస్ ఈజ్ సేమ్ అనమాట. మన ఆన్సర్ మనం ఏ విధంగా చేస్తున్నాము ఇదే ప్రాసెస్లో చేస్తున్నాం. ఫస్ట్ మనకి ఎడమ కుడి అన్న ఒకటే, ఆ తర్వాత పైన కింద ర్యాంక్ అని చెప్పని ఇచ్చినా ఒకటే, లేకపోతే ఉత్తరము దక్షిణం అని చెప్పని ఇచ్చినా కూడా ఒకటే అనమాట. అంటే ఒక ప్రాబ్లం మనము 3 రకాలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఆ 3 రకాలకు కూడా సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది ఒకటే ఉంటుంది అనమాట. అంటే ప్లేస్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ మైనస్ చేయాలి, ఆ తర్వాత +1 చేయాలన్నమాట. ఓకేనా, ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ ఇంకో టైప్ చూద్దాం. మళ్ళా నెక్స్ట్ అనదర్ టైప్ ఏ విధంగా ఉంటుందంటే ఇంతకుముందు మనం ఏం చేసామంటే టోటల్ మెంబర్స్ ఇచ్చి ఒక ప్లేస్ ఇచ్చి ఇంకో ప్లేస్ ఇంకో వైపు నుంచి అనమాట. అంటే ఎడమ వైపు నుంచి ఇస్తే కుడి వైపు నుంచి అని చెప్పాను, ఉత్తరం వైపు నుంచి ఇస్తే దక్షిణం వైపు నుంచి అని చెప్పాను, పైనుంచి ఇస్తే కింది నుంచి అని చెప్పాను అనమాట. ఓకే, ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ గివెన్ టోటల్ మెంబర్స్ అండ్ 1 ప్లేస్ ఫ్రమ్ లెఫ్ట్ ఆర్ నార్త్ ఆర్ టాప్, ఫైండ్ హిజ్ ప్లేస్ ఫ్రమ్ రైట్ ఆర్ సౌత్ ఆర్ బాటమ్, ఈ విధంగా ఇచ్చాడనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే మనకు ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఆ ప్లేస్ ఇస్తాడు, రైట్ సైడ్ నుంచి ప్లేస్ ఇస్తాడు, ఇచ్చి టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పి అడుగుతాడు అనమాట. ఇది చాలా ఈజీ. మరి ఏ విధంగా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూస్తున్నాం, ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మిగతా చేసేద్దాం అనమాట. ఏ విధంగా అంటే ఇన్ ఏ రో గీత ఈజ్ 4th ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 6th ఫ్రమ్ రైట్, 4th ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 6th ఫ్రమ్ రైట్, ఫైండ్ హౌ మెనీ మెంబర్స్ ఇన్ దట్ రో అన్నాడు.
గీత ఒక వరుసలో ఎడమవైపు నుంచి 4వ స్థానము, కుడివైపు నుంచి 6వ స్థానము అయితే ఆ వరుసలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి అడుగుతాను. సింపుల్, మనకి ఏమి గీత వచ్చేసి ఎడమవైపు నుంచి 4th ప్లేస్, నెక్స్ట్ కుడివైపు నుంచి 6th ప్లేస్ అనమాట. అంటే ఇక్కడికే వస్తుంది. అంటే ఇక్కడ 6th ప్లేస్ అంటే అర్థమే మనకు ఇటువైపు ఎంతమంది ఉన్నారు, ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు అంతే కదా. అంటే ఏం చేయొచ్చు మనం ఇప్పుడు 4 + 5 అనమాట, ఎంత 9 అనమాట. ఓకే, ఇది ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇటువైపు నుంచి 4, ఇటువైపు నుంచి 6th ఈ ప్లేస్, అంటే ఇటువైపు ఎంతమంది 5 మెంబర్స్, 4 + 5 ఎంత 9. దీన్నే ప్రాబ్లమేటిక్ ఎట్లా చేస్తాం మనము అంటే ఫస్ట్ ఈ 4 వేస్తాము, తర్వాత 6 వేస్తాం. టోటల్ కావాలి కాబట్టి ఏం చేస్తాం 4 + 6 అని వేస్తాం. 4 + 6 ఎంత 10. ఓకే, తర్వాత ఏం చేస్తాము -1 చేస్తాం. ఇక్కడ ప్లస్ చేసాం, తర్వాత -1 చేస్తాం అనమాట. అంటే ఏమొస్తుంది అప్పుడు 9 వస్తుంది. 4 + 6 10 -1 ఎంత 9 వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ టోటల్ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లస్ చేయాలి, ఆ తర్వాత -1 చేయాలి. ఓకే, ప్లస్ చేసి ఆ తర్వాత -1 చేయాలి. ఇంతకుముందు ఏం చేసినాం మనము మైనస్ చేసి ఆ తర్వాత +1 చేసినాం. ఎప్పుడు ప్లేస్ కన్వర్ట్ అవ్వడం అనమాట. ఇప్పుడు టోటల్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం అంటే ఫస్ట్ ప్లస్ చేసి తర్వాత -1 చేయాలి. అంతే, చాలా ఈజీ. ఓకే, 4 to 6 అన్నాము, 4 + 5 ఎంత 9th. లేకపోతే ఎట్లా ఇచ్చినాము 4 + 6 10 -1 ఎంత 9th. ఇప్పుడు మనము ప్రాబ్లమేటిక్గా లెంతీగా ఏ విధంగా ఇస్తాడో ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇన్ ఏ రో ఆఫ్ కృష్ణ ఈజ్ 18th from left and 19th from the right. 18th from left and 19th from right. How many students in that row అన్నాడు. లెఫ్ట్ సైడ్ నుంచి 18th ప్లేసు, రైట్ సైడ్ నుంచి మనకు 19th ప్లేస్ అని అనమాట. ఒక వరుసలో కృష్ణ ఎడమ వైపు నుంచి 18వ వాడు, కుడివైపు నుంచి 19వ వాడు అయితే ఆ వరుసలో ఎంతమంది విద్యార్థులు కలరు అన్నాడు. సింపుల్, ఏం చేయాలి ఫస్ట్ ప్లస్ చేయాలి, ఆ తర్వాత -1 చేయాలి. కాబట్టి ఏం చేస్తాను నేను 18 + 19 = ఎంత 37 -1 ఇది ఎంత 36 అనమాట. ఓకే, ఇక్కడ మనకి టోటల్ కావాలి కాబట్టి ఏం చేయాలి ఫస్ట్ ప్లస్ చేయాలి, ఆ తర్వాత -1 చేయాలి. ఇది నామ్ పెట్టుకోవాలి మీరు. టోటల్ అన్నప్పుడు +1 -1 అనమాట. ఏమైంది 18 + 19 ఎంత 37 -1 ఎంత 36. ఏమైంది 18 + 19 = 37 -1 చేస్తే 36 వచ్చేసింది అనమాట. ఎంతమంది ఉన్నారు 36 మెంబర్స్ ఉన్నారు అనమాట. సేమ్ ఇదే ప్రాబ్లం మళ్ళీ ఇంకా 2 రకాలు అడిగే విధానం ఏ విధంగా ఉంటుంది మనకు. ఇక్కడ లెఫ్ట్ బదులుగా ఏం చేస్తాడు నార్త్ అని చెప్పని ఇచ్చేస్తాడు అనమాట. లెఫ్ట్ బదులుగా నార్త్ అంటాడు. నెక్స్ట్ తర్వాత ఏమంటాడు ఇక్కడ రైట్ బదులుగా సౌత్ అని చెప్పని ఇస్తాడు అనమాట. సింపుల్, ఇన్ ఏ రో కృష్ణ ఈజ్ 18th from the north and 19th from the south. How many students in that row అంటాడు. సింపుల్. ఇంకో రకంగా ఎట్లా ఇస్తాడు ఇన్ ఏ క్లాస్ అంటాడు అనమాట. ఈ రో బదులు ఏమంటాడు ఇన్ ఏ క్లాస్ అని చెప్పని ఇస్తాడు అనమాట. కృష్ణ ఈజ్ 18th ranked from the top and 19th ranked from the bottom. ఓకే, హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాస్ అంటారు అనమాట. సేమ్ ఇక్కడ ఏమవుతుంది లెఫ్ట్ నార్త్కి అయింది, తర్వాత మళ్ళీ నార్త్ ఏమైంది టాప్ అయింది, నెక్స్ట్ ఇక్కడ రైట్ సౌత్ అయింది, మళ్ళీ సౌత్ ఏమైంది బాటమ్ అయిపోయింది. అంతే, 3 రకాలుగా అడగవచ్చు. ఆ 3 రకాలుగా అడిగేదానికి ఏం చేస్తాం మనము సేమ్ ఒకే ప్రాసెస్ అనమాట. ఓకేనా, విధంగా చేసేయచ్చు అనమాట. అంతేనా. ఒక తరగతిలో పైనుంచి కృష్ణ ర్యాంకు 18 మరియు కింద నుంచి కృష్ణ ర్యాంకు 19 అయితే ఆ తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరని చెప్పి ఒక రకం అనమాట. ఇంకో రకంగా ఏదో ఉండొచ్చు మనకంటే ఒక వరుసలో కృష్ణ ఉత్తరం వైపు నుంచి 18వ వాడు, దక్షిణం వైపు నుంచి 19వ వాడు అయితే ఆ వరుసలో ఎంతమంది విద్యార్థులు కలరు. అంతే, చాలా ఈజీ. చూడండి, మనం కంటెంట్ మనం మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, ప్రాబ్లంకి మనకి ఫామ్లనే అవసరం లేదనమాట. ఈజీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. మన ప్లేస్ అన్నప్పుడు ఏం చెప్తున్నాను నేను ఫస్ట్ ప్లేస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు టు ఫైండ్ ప్లేస్ ఫస్ట్ ఏం చేయాలి -1 చేసి తర్వాత ఏం చేయాలి +1 చేయాలన్నమాట. ఇప్పుడు టోటల్ మెంబర్స్ కావాలన్నప్పుడు ఏం చేయాలి ప్లస్ చేసి తర్వాత -1 చేయాలి. అదే ఐడియా ఉంటే ఈజీగా వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు యాక్చువల్గా అయితే మీకు రెండు ప్రాబ్లమ్సే ప్రజెంట్ చేసింది. యాక్చువల్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ నేను ప్రజెంట్ చేసింది, కానీ ఇవి = 6 ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అనదర్ టైప్ ఏ విధంగా ఉంటుందో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ టైప్ చూసామంటే ఏ విధంగా ఉంటుందంటే ఎటువైపు నుంచి చూసినా ఒక వరుసలో ఒక వ్యక్తిని
ఎటువైపు నుంచి చూసినా, ఎడమవైపు నుంచి చూసినా, కుడివైపు నుంచి చూసినా 6వ వాడో లేకపోతే 7వ వాడో అయితే ఆ రోలో ఎంతమంది ఉన్నారు అంటారు. సింపుల్ అనమాట. ఇన్ ఏ రో కృష్ణ ఈజ్ 4th ప్లేస్ ఆర్ 6th ప్లేస్ అనుకుందాం. 4th ప్లేస్ అని తీసుకుందాం అండి. ఇన్ ఏ రో కృష్ణ ఈజ్ 4th ఫ్రమ్ ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద రో అన్నమాట. హౌ మెనీ మెంబర్స్ ఇన్ దట్ రో అంటాడు. ఒక వరుసలో కృష్ణ ఎటువైపు నుంచి అయినా 4వ వాడు, ఎటువైపు నుంచి అయినా 4వ వాడు అయితే ఆ వరుసలో ఎంతమంది ఉన్నారు అంటాడు. మరి ఎటువైపు నుంచి అంటే ఏమి, కుడివైపు నుంచి అయినా ఎడమవైపు నుంచి అయినా మనకు ఎన్నవాడు 4వ వాడే. అంటే ఇటువైపు నుంచి చూస్తాం అనుకో 4 అని అర్థం, మరి ఇటువైపు నుంచి వచ్చింది అనుకో 4 అని అర్థం. అంటే ఏమైంది అక్కడ మనకు 4 ఈ ప్లేస్కే మళ్ళీ 4 అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు, 3 మెంబర్స్ ఉంటారు. అంటే 4 + 3 = ఎంత 7 అనమాట. ఇంత పై ప్రాబ్లం చేసిన చూడండి, అదే ప్రాబ్లం మారిగానే ఉంటుంది అనమాట. ఓకే, అంటే యాక్చువల్గా ఎట్లా చేయొచ్చు మళ్ళీ మనం దాన్ని 4 + 4 8 - 1 ఎంత 7 అనమాట. లేకపోతే 4 + 3 చేసుకుంటే 7 వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, దీన్నే మనకి ఏ విధంగా అర్థం ప్రాబ్లమేటిక్గా మనకు ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్గా పోయినామంటే చూడండి. ఇన్ ఎ రో ఆఫ్ ట్రీస్ 1 ట్రీ ఈజ్ 6th ఫ్రమ్ ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద రో. హౌ మెనీ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ దట్ రో. ఒక వరుసలో కొన్ని చెట్లు గలవు అనమాట. ఒక వరుసలో కొన్ని చెట్లు గలవు. ఒక చెట్టు ఎటువైపు నుంచి అయినా 6వది అయితే, ఎటువైపు నుంచి అయినా 6వది అయితే ఆ వరుసలో ఎన్ని చెట్లు కలవు అన్నాడు. మరి ఏం చేస్తాం దానికి ఈజీగా సేమ్ ఇంతకుముందు మార్గనే 6 + 6 = 12. ఏం చేయాలి -1, ఇక్కడ +1 చేసి ఇక్కడ -1 చేస్తాం, ఎంత వస్తుంది 11 ఉంటాయన్నమాట. అంటే టోటల్ కాబట్టి ఏం చేయాలి ప్లస్, మనము టోటల్ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి మనము ప్లస్ చేయాలి, ఆ తర్వాత -1 చేయాలి. అంతే, ఎంత వచ్చింది 11 అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇదే దీన్నే మళ్ళీ వాడు ఏం చేస్తాడు, ఏదరైనా అడిగా ఇక్కడ మనకి నార్త్ సౌత్ అని చెప్పని ఏం అడగడిగా. ఏదరైనా అంటే నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, లేకపోతే క్లాస్ అయినా, క్లాస్ అంటే ఏం చెప్పొచ్చు మనం పైనుంచి టాప్ నుంచి కానీ బాటం నుంచి కానీ ఒకే ర్యాంక్ అని చెప్పని ఇచ్చేస్తాం అనమాట. ఓకే, ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ అదర్ టైప్ ఇప్పుడు కొద్దిగా టఫ్ అనమాట. చేంజ్ దేర్ పొజిషన్స్ అంటాడు. చేంజ్ దేర్ పొజిషన్స్ అని చెప్పని ఇస్తాను అనమాట. అంటే వాళ్ళ పొజిషన్స్ని చేంజ్ చేస్తారనమాట. ఇద్దరు పర్సన్స్ యొక్క పొజిషన్స్ని చేంజ్ చేస్తే ఒక ప్లేస్ అడగడమో లేకపోతే టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అడగడం జరుగుతుంది అనమాట. మరి అటువంటి ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. మరి ఏ విధంగా చూడండి ఇచ్చినాడు. ఇన్ ఎ రో ఆఫ్ బాయ్స్ దీపక్ ఈజ్ 7th ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ మధు ఈజ్ 12th ఫ్రమ్ ది రైట్. ఒకరిదేమో లెఫ్ట్ సైడ్ నుంచి ఇచ్చాడు, ఇంకోటిదేమో రైట్ సైడ్ నుంచి ఇచ్చాడు అనమాట. ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, వాళ్ళ ప్లేస్ని మార్చుకుంటే, ఒకరొకరు మార్చుకుంటే దీపక్ బికమ్స్ 22nd ఫ్రమ్ ది లెఫ్ట్. ఇంతకుముందు కూడా దీపక్ ఎక్కడ ఇచ్చాడు, లెఫ్ట్ సైడే ఇచ్చాడు. ఇట్లా సేమ్ ఇట్లా ఉంటుంది సెట్టింగ్ ఇది మనకు. దీపక్ ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ నుంచే ప్లేస్ ఇచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడు దీపక్ది లెఫ్ట్ సైడ్ నుంచి ఎంతట 22nd అన్నాడు. అయితే హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో, మరి ఆ రోలో ఎంతమంది బాయ్స్ ఉన్నారని చెప్పని ఇచ్చాడు అనమాట. అంటే ఏ విధంగా అంటే ఒక వరుసలో కొంతమంది బాలురు గల ఒక వరుసలో ఎడమవైపు నుంచి దీపక్ 7వ వాడు, కుడివైపు నుంచి మధు 12వ వాడు, మరియు వారి స్థానాలను పరస్పరం మార్చుకొనగా ఎడమవైపు నుంచి దీపక్ 22వ వాడు అయితే ఆ వరుసలో ఎంతమంది కలరు. మీరు ఇక్కడ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్వశ్చన్ ఏమని ఉంది మనకు, హౌ మెనీ మెంబర్స్ అని చెప్పని అన్నాడు. మనం ఇంతకుముందు టోటల్ మెంబర్స్ కనుక్కునేటప్పుడు ఎలా చేసాం మనం అనేది ఒక ఐడియా ఉండాలి మనకు. మరి టోటల్ మెంబర్స్ని ఏ విధంగా చేసాం మనము, 2 ప్లేసెస్ మనకు ఇటువైపు నుంచి ఇచ్చినప్పుడు మాత్రమే మనము టోటల్ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. అది ఐడియా ఉందనుకో ఈ ప్రాబ్లం ఈజీ చేసుకెళ్తాం. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. డయాగ్రామ్ వేసుకొని ఇటువైపు అటువైపు అది చేంజ్ అయింది ఇది చేంజ్ అయింది ఎట్లా అని చెప్పని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్, మనకు అంతకుముందు ఏం చేసాం మనం అంటే టోటల్ మెంబర్స్ కావాలన్నప్పుడు ఏం చేసాము, 2 ప్లేసెస్ ఇచ్చేటాడు వాడు. ఆ 2 ప్లేసెస్ ఇచ్చినప్పుడు మాత్రమే టోటల్ మెంబర్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఎట్లా ఫైండ్ అవుట్ చేసాము, ఫస్ట్ ప్లస్ చేసాము, తర్వాత -1 చేసాము. అది ఐడియా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ దీపక్ మనం మెయిన్ అనమాట. 2 టైమ్స్ దీపక్ వచ్చాడు కాబట్టి
మనకి ఎవరిదో ఒక ప్లేస్ ఎట్లా ఉండాలి, లెఫ్ట్ సైడ్ నుంచి ఉండాలి, రైట్ సైడ్ నుంచి ఉండాలి. అది ఐడియా ఉందంటే చాలు మనకు. ఓకే, ఫస్ట్ చూడండి అలా ఏ విధంగా అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి దీపక్ ప్లేస్ ఏంటంట 7th ఉందంట. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి మధు ప్లేస్ వచ్చేసి 12th ఉందంట. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసుకుంటే అంటే ఈ దీపక్ ఎక్కడ పోతాడు, మధు దగ్గరికి వస్తాడు అనమాట. నెక్స్ట్ మధు ఎక్కడికి వస్తాడు, దీపక్ ప్లేస్కి వస్తాడనమాట. వస్తే ఇప్పుడు ఈ దీపక్ ప్లేస్ ఏమైంది, లెఫ్ట్ సైడ్ నుంచే మళ్ళీ మనకు ఏమైంది 22nd అయిందనమాట. ఓకేనా, అంటే నేనేం చెప్పిన టోటల్ మెంబర్స్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మనము ఒక ప్లేస్ని 2 sides నుంచి ఇస్తేనే మనం టోటల్ మెంబర్స్ ఫైండ్ చేయాలి. మరి 2 places అంటే 2 sides నుంచి ఏ ప్లేస్ ఇచ్చాడు మనకు, ఈ ప్లేస్ ఇచ్చాడు మనకి. ఓకేనా, అంటే అర్థమేమి ఇటు సైడ్ నుంచి ప్లేస్ ఒకటి అకౌంట్ చేసుకోండి మీరు. అంటే ప్లేస్ మాత్రమే కన్సిడర్ చేయండి, పర్సన్స్ని కన్సిడర్ చేసుకోవద్దు. ఓకే, అంటే ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి ఈ ప్లేస్ 12th ప్లేసు, లెఫ్ట్ సైడ్ నుంచి ఈ ప్లేస్ ఏమైంది 22nd అయింది. అప్పుడు ఈజీ మనకు. రైట్ సైడ్ నుంచి 12th ప్లేస్, లెఫ్ట్ సైడ్ నుంచి 22nd అయింది. మరి టోటల్ మెంబర్స్ అంటే అప్పుడు ఏం చేస్తాం, వెంటనే 12 + 22 ఎంత 34. ఏం చేయాలి -1 ఎంత 33 అయిపోయింది అంతే. ఏది 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, దీనికి మనం ఏదో పెద్దగా థింక్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. మనకి ఎప్పుడే కానీ టోటల్ మెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 places ఇచ్చిండాలి. 1 place ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ మెంబర్స్ అనదర్ ప్లేస్ అనమాట, ఒక ప్లేస్ ఇచ్చింటాడు అనమాట. ఓకేనా, అది ఐడియా ఉంది అనుకోండి, ప్రాబ్లం ఈజీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ సేమ్ ఇదే మాదిరిగానే మళ్ళీ క్వశ్చన్ని చేసి ఇప్పుడు ఏమంటాడంటే ఒక ప్లేస్ కనుక్కోమంటాడు, ఇంకో పర్సన్ యొక్క ప్లేస్ కనుక్కోమంటాడు. మరి ఏ విధంగా అంటే చూద్దాం. మరి ఇక్కడే ఇదే ప్రాబ్లమ్ని తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఏమైంది టోటల్ మెంబర్స్ ఎంతమంది 33 ఉన్నారు. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఈ రైట్ సైడ్ నుంచి ఇక్కడికి ఎవరు మధు కదా, ఇక్కడ ఈ రైట్ సైడ్ నుంచి మధు ప్లేస్ ఎంత అంటాడు అనమాట. రైట్ సైడ్ నుంచి ఏమంటాడు మధు ప్లేస్ ఎంత అంటాడు అనమాట. ఓకే, మనకి ఇవన్నీ ఏం తెలీదు, ఇది తెలియదు మనకు. ఇప్పుడు ఏమంటాడు లాస్ట్కి ఫైండ్ మధు ప్లేస్ ఫ్రమ్ రైట్ ఎండ్ అంటడం. ఓకే, సేమ్ ఇదింతా తీసేసి ఇది ఇచ్చేట అనమాట. ఫైండ్ మధు ప్లేస్ ఫ్రమ్ రైట్ ఎండ్ అంటాడు అనమాట. ఏమి ఇద్దరు పర్సన్స్, ఫస్ట్ దీపక్ 7th లెఫ్ట్ సైడ్ నుంచి, మధు రైట్ సైడ్ నుంచి 12th ప్లేస్. ఆ తర్వాత ఇంటర్చేంజ్ చేసిన తర్వాత దీపక్ ప్లేసు లెఫ్ట్ సైడ్ నుంచి 22nd అయితే మధు ప్లేస్ రైట్ సైడ్ నుంచి ఎంత అవుతుంది అంటాడు. అంటే ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ ఏముంది మనకు, ప్లేస్ అన్నాడు కదా. మరి ప్లేస్ అంటే ఏం కావాలి మనకు, టోటల్ మెంబర్స్ కావాలి, ఆ తర్వాత 1 place తెలిసినది. మరి టోటల్ మెంబర్స్ కావాలంటే ఆల్రెడీ మనం చేసాం, ఈ ప్లేస్ ఫైండ్ అవుట్ చేసుకొని 2 places ఎట్లా 12 + 22 ఎంత వచ్చింది 34 - 1 ఎంత 33. ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా ఉంది దీంట్లోనా అంటే మనకు సింపుల్, ఇన్ ఎ రో ఆఫ్ 33 మెంబర్స్, 1 place ఈజ్ 7th ఫ్రమ్ లెఫ్ట్ అండ్ ఫైండ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ రైట్ ఎండ్. అది మీనింగ్ అనమాట అంతే. ఓకేనా, అంటే టోటల్గా ఈ క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయి, 2 questions ఉన్నాయన్నమాట. ఒకే క్వశ్చన్లోనే 2 questions ఇచ్చాడు. ఒకటి టోటల్ కనుక్కోవడం, ఇంకోటి ప్లేస్ కనుక్కోవడం. ఆల్రెడీ ఆ 2 మనకు బాగా ఐడియా ఉంటే, ఆల్రెడీ మనకు ఆ 2 బాగా ఐడియా ఉన్నాయనుకోండి, ఇది ఈజీ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేసాము, టోటల్ కనుక్కున్నాం, ఇప్పుడు ఈ ప్లేస్ కనుక్కోవాలి. సింపుల్, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత ఉంది, ఇది 7th ప్లేస్ ఉంది. మా రైట్ సైడ్ నుంచి ఇది ఎంత ఉంది ప్లేస్. ఇక్కడ మెంబర్స్ మర్చిపోవాలి మీరు, మెంబర్స్ మర్చిపోయి ఓన్లీ ప్లేస్ మాత్రమే ఐడెంటిఫై చేసుకున్నారు అనుకోండి, ఈజీగా అనుకుంటున్నాను. అంటే ఒక వరుసలో 33 మంది ఉంటే ఒక ప్లేస్ వచ్చేసి ఎడమ వైపు నుంచి 7వది అయితే కుడి వైపు నుంచి 8వది అని చెప్పి అర్థం అనమాట అంతే. మరి ఏం చేయొచ్చు ఇప్పుడు, టోటల్ ఎంతమంది 33 కదా, 33 - 7 ఎంత వస్తుంది, 33 - 7 మీన్స్ 26. తర్వాత ఏం చేయాలి +1 చేయాలి, ఎంత 27th అనమాట. ఓకేనా, ఈజీ. మనకి పైన 2 లెక్కలు, ప్లేస్ కనుక్కోవడము, ఆ తర్వాత టోటల్ మెంబర్స్ ఐడియా ఉందనుకోండి, వాడు ఎట్లనివని ఈజీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అనదర్ టైప్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే, ఒక ప్లేస్ ఇస్తాడు, ఆ తర్వాత కొన్ని ప్లేసులకి షిఫ్ట్ అవుతాడని చెప్పని ఇస్తాడు అనమాట. ఫస్ట్ ప్లేస్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కొన్ని ప్లేస్కి షిఫ్ట్ అవుతాడు. షిఫ్ట్ అయిన తర్వాత ఎర్లియర్ పొజిషన్ ఎంత ఉండేది అని చెప్పి అడుగుతాడు అనమాట. అంటే షిఫ్ట్ అయిన తర్వాత ఎర్లియర్ పొజిషన్ ఏమని చెప్పని ఇస్తాను. ఫస్ట్ మనకి
ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం అనమాట. షిఫ్ట్ అయిన తర్వాత ప్లేస్ ఇచ్చి ఎర్లియర్ పొజిషన్ ప్లేస్ ఏమని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా చూడండి. ఇన్ ఎ రో ఆఫ్ 21 గర్ల్స్ వెన్ మౌనికా వాజ్ షిఫ్టెడ్ బై 4 ప్లేసెస్ టువర్డ్స్ ది రైట్ షీ బికేమ్ 12th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్. వాట్ వాజ్ హర్ ఎర్లియర్ పొజిషన్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ద రో అన్నాడు. ఏ విధంగా మనకు ఇన్ ఎ రో ఆఫ్ 21 గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 21 మంది బాలికలు ఒక వరుసలో ఉంటే మౌనికా వాజ్ షిఫ్టెడ్ బై 4 ప్లేసెస్ షిఫ్ట్ అయితే టువర్డ్స్ రైట్ ఎక్కడికి కుడివైపుకి షిఫ్ట్ అయితే షీ బికేమ్ 12th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత అవుతుంది? 12th ప్లేస్ అవుతుందంట. అయితే వాట్ వాజ్ హర్ ఎర్లియర్ పొజిషన్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది రో అన్నాడు. అంటే రైట్ సైడ్ నుంచి అంతకుముందు పొజిషన్ ఎంత ఉండేది అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ మనకి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 21 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఎంతమంది? 21 మెంబర్స్ ఉన్నారు. 21 మెంబర్స్ ఉంటే 4 ప్లేసెస్ షిఫ్ట్ అయితే ఎక్కడి నుంచి రైట్ సైడ్కి షిఫ్ట్ అయితే ఆమె ప్లేస్ ఎంత అంట? 12th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ అని అంట. అంటే ఇక్కడ నుంచి 12th అన్నాడు, ఇటువైపు నుంచి 12th అనమాట. ఎవరిది? మౌనిక కదా. షిఫ్ట్ అయిన తర్వాత అంటే 4 ప్లేసెస్ అన్నాడు కదా. అంటే 4 ప్లేస్ అంటే అర్థమేమి? ఇక్కడ 1 2 3 4 అనమాట. ఓకే, అంటే ఎట్లా వేసుకోవచ్చు మనం? 12 11 10 9 ఇంకోటి ప్లేస్ ఏమి? 8th ప్లేస్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 1 2 3 4కి వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందని చెప్పి అర్థం మనకు. ఓకేనా? ఈ విధంగా షిఫ్ట్ అయితే మరి ఏమన్నాడు మళ్ళీ క్వశ్చన్లో మనకు? వాట్ వాజ్ హర్ ఎర్లియర్ పొజిషన్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది రో. అంతకుముందు పొజిషన్ ఈ రైట్ సైడ్ నుంచి ఎంత అవుతుంది అంటే 8th ప్లేస్ ఎంత అవుతుందని చెప్పి అర్థం. సింపుల్ మనకి. ఏ విధంగా క్వశ్చన్ ఇది? టోటల్ మెంబర్స్ 21 ఉన్నారు. ఎడమ వైపు నుంచి 8th ప్లేస్ అయితే కుడివైపు నుంచి ఎన్నో ప్లేస్ అనమాట. ఇన్ ఎ రో ఆఫ్ 21 మెంబర్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ దట్ ప్లేస్ ఈజ్ 8th. ఫైండ్ దట్ ప్లేస్ ఫ్రమ్ ది రైట్ ఎండ్. అదే మీనింగ్ మనకు. మరి ఏం చేస్తాం అప్పుడు మనము? 21 - 8 ఎంత వస్తుంది? 21 - 8 మీన్స్ 13. ఏం చేయాలి? +1 ఎంత? 14th ప్లేస్ అనమాట. ఓకేనా? అంటే రైట్ సైడ్ నుంచి ఎంత వస్తుంది? అప్పుడు 14th ప్లేస్ వస్తుంది. ఈజీ అనమాట. ఫస్ట్ 2 లెక్కల్ని బేస్ చేసుకుని ప్రతి లెక్క కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చేసాం మనము? ప్లేస్ అనుకున్నాం అంతే. ఓకేనా? వాడు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం చేసినాడు? ఫస్ట్ అనే రైట్ సైడ్కి 4 ప్లేస్ షిఫ్ట్ అయితే 12th ప్లేస్ అన్నాడు. అంటే 4th ప్లేస్ ఎక్కడ ఉంటుంది? బ్యాక్ సైడ్ అంటే 8th ప్లేస్లో ఉంటుంది మనకు. అది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. కానీ వాడు ఏమన్నాడు మళ్ళీ దాన్ని రైట్ సైడ్ నుంచి ఎంత అవుతుంది అంటున్నాడు. మరి రైట్ సైడ్ నుంచి ఎంత అవుతుంది అంటే అప్పుడు ఏం చేస్తాం? వెంటనే మనకు ఇచ్చిన లెక్క ఏమని అర్థం మనకు? లెఫ్ట్ సైడ్ నుంచి 8th ప్లేస్ అయితే రైట్ సైడ్ నుంచి ఎంత అని అర్థం అనమాట. అంటే టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 21 ఉన్నారు. కాబట్టి 21 - 8 = 13 +1 = ఎంత? 14th అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకో రకం ప్రాబ్లం కూడా చూద్దాం ఇప్పుడు మనము. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో మనకు ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. హౌ మెనీ మెంబర్స్ సిట్టింగ్ బిట్వీన్ 2 మెంబర్స్ అని చెప్పని క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఇన్ ఏ రో ఆఫ్ 62 పర్సన్స్ కృష్ణ ఈజ్ 28th ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ రామ ఈజ్ 24th ఫ్రమ్ ది రైట్. హౌ మెనీ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ దెమ్ అని చెప్పి ఇచ్చాడు. మరి ఏ విధంగా అంటే 62 మంది గల ఒక వరుసలో కృష్ణ ఎడమ వైపు నుంచి 20 వాడు అయితే రామ కుడివైపు నుంచి 24వ వాడు అయినప్పుడు వారిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని క్వశ్చన్ ఇచ్చాడు మనం. మరి ఎంతమంది ఉన్నారంటే ఏదో చేయొచ్చు మనం. అంటే టోటల్ మెంబర్స్ ఎంతమంది మనకి ఇక్కడ ఉండేది? 62 మెంబర్స్ ఉన్నారు. ఈ 62 మెంబర్స్లో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కృష్ణ ప్లేస్ వచ్చేసి 20 ఉంది. నెక్స్ట్ రామ ప్లేస్ రైట్ సైడ్ నుంచి వచ్చేసి మనకు 24th ఉంది. ఓకే, అంటే ఇక్కడ నుంచి 20 మంది ఉన్నారు, ఇక్కడ నుంచి 24 మంది ఉన్నారు. అంటే ఏం చేసి మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే ఈ 20 + 24 చేస్తే ఎంత వస్తుంది? 44 వస్తుంది. ఆ 44ని ఏం చేయొచ్చు మనము? ఈ 62లో మైనస్ చేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఏం చేయొచ్చు? 62 - 20 + 24 62 - 44 దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 18 అనమాట. అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళ మధ్యలో? 18 మంది ఉన్నారని చెప్పి ఆన్సర్ ఈజీ చెప్పేయచ్చు అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ పెద్దగా మనకు ఫీడ్బ్యాక్ దీనికంటే దీనికి సూత్రాలు అంటూ దాని గురించి గతం అంటూ ఏమైనా నేర్చుకోవాల్సిన ఏమీ అవసరం లేదు. జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నాం అనుకో ఈజీ చేసేయచ్చు అనమాట. కానీ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం కంపేర్ చేసుకున్నాం అనుకో, దీంతో కంపేర్ చేసినాం అనుకోండి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఏ విధంగా ఉందో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇక్కడ ఏముంది? ఇన్ ఏ రో ఆఫ్ 60 పర్సన్స్ రామ ఈజ్ 36th ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ సీత ఈజ్
29th ఫ్రమ్ ది రైట్, ఫైండ్ హౌ మెనీ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ దెమ్ అన్నాడు. 60 మంది గల ఒక వరుసలో రామ ఎడమవైపు నుంచి 36వ వాడు, ఆ తర్వాత కుడివైపు నుంచి సీత 29. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఇచ్చాడు క్వశ్చన్. మరి ఏ విధంగా చేయొచ్చు మనం అంటే, టోటల్గా ఇక్కడ 60 మెంబర్స్ ఉన్నారని చెప్పి అనుకున్నాం మనం. ఈ 60 మెంబర్స్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి 36 అన్నాడు, ఎవరిది రామ ప్లేస్ అనమాట. మరి రైట్ సైడ్ నుంచి 29 అన్నాడు. మరి ఈ రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఈ 60 కంటే ఎక్కువ వస్తుంది, నిజమా కదా? 36 ప్లస్ 29 ఎంత? 65 వస్తుంది అనమాట. మరి 65 అన్నప్పుడు ఇక్కడ ఉండేది 60 మందే, కానీ ఇక్కడ 65 మంది ఉంటున్నాడు. అంటే ఓవర్ ల్యాపింగ్ జరిగిందండి. అంటే అర్థమేమి? ఒకరి మీద ఒకరు వస్తున్నారు అనమాట. అంటే ఈ విధంగా ఉండొచ్చు, మనకు అది ఇట్లా ఉండొచ్చు అని చెప్పని అర్థం. ఇక్కడ సీతా ప్లేస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అనమాట, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారని చెప్పని అడుగుతున్నాడు ఇక్కడ. అర్థమైందా? అంటే పై క్వశ్చన్లో మనకు 62 ఉంది, వీళ్ళిద్దరిని కలిపితే 44 అవుతారు అనమాట. ఇక్కడ తక్కువ ఉంది ప్లేసెస్, మనకి ప్లేసెస్ కౌంట్ ఏమైంది? తక్కువ ఉందన్నమాట. ఇక్కడ ఏముంది మనకు ప్లేసెస్? 29 ప్లస్ 36 60 కంటే ఎక్కువ వచ్చిందన్నమాట. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తాం మనం అంటే, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటి ప్లస్ చేయాలి మనం. ఈ 29 ప్లస్ 36 చేసినామంటే ఎంత వస్తుంది? 65 వస్తుంది. ఈ 60 ఇది 65 ఉంది, ఎక్కువ ఉంది. అని ఏం చేస్తామంటే ఈ 65 నుంచి ఈ 16 తీసేస్తే ఎంత ఉంది? 5 వస్తుంది. అంటే 5 మెంబర్స్ అని చెప్పని అక్కడ, అంటే ఈ ప్లేసెస్కి ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మెంబర్స్కి మనకు తేడా తెలిసింది, 5 మెంబర్స్. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నాడు కాబట్టి, అంటే ఇక్కడ ఓవర్లాప్ అయింది కదా. ఓవర్లాప్ అయిందంటే ఇంక్లూడింగ్ ఈ ప్లేసెస్ అని కూడా అర్థం అనమాట. అంటే రామ ప్లేస్, సీతా ప్లేస్ అని చెప్పని కూడా అర్థం. కాబట్టి ఏం చేయాలంటే మనము ఈ 5లో నుంచి 2 కూడా తీసేయాలన్నమాట. ఎంత వస్తుంది? 3 వస్తుంది అనమాట. అది మీనింగ్ మనకు. 5లో నుంచి ఏం చేయాలి? 2 కూడా తీసేయాలి. ఎందుకు 2 తీసేస్తున్నాం అంటే, ఇది ఓవర్లాపింగ్లో ఏమవుతుంది మనకు? ఈ ఇద్దరు ప్లేసెస్ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి 2 తీసేస్తాం. అప్పుడు మనకి ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పర్సన్స్ కౌంటబుల్ అవుతారు అన్నమాట. లేకపోతే ఇంక్లూడింగ్ ఇద్దరు కూడా వచ్చేస్తారు. అప్పుడు 5 మెంబర్స్ అని చెప్తాం. ఆ 2 తీసేస్తామంటే ఏమవుతుంది? ఆ ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో వచ్చేస్తుంది ఆన్సర్ అనమాట. ఇది మనకు ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి క్వశ్చన్స్కి సాల్వింగ్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇద్దరు పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఎంతమంది ఉంటారు అనేటువంటి క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనము. రాహుల్ అండ్ మోడీ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో. రాహుల్ ఈజ్ 12th ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ మోడీ ఈజ్ 18th ఫ్రమ్ ది రైట్. ఇఫ్ దే ఇంటర్చేంజ్ దైర్ పొజిషన్స్, రాహుల్ బికమ్స్ 25th ఫ్రమ్ లెఫ్ట్. ఫైండ్ నంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ దెమ్ అన్నాడు. మనకి ఇప్పుడు ఇంతకుముందు పైన 2 ప్రాబ్లం చేసాం. బిట్వీన్ దెమ్ అన్నప్పుడు మనము ఎట్లా కనుక్కున్నాం? మనకు ఖచ్చితంగా మనకి ఏం కావాలి? టోటల్ మెంబర్స్ ఉంటేనే మనం చేయగలిగాం కదా. మరి ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ మనం టోటల్ మెంబర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? ఒక వరుసలో రాహుల్, మోడీ ఉన్నారంట. రాహుల్ వచ్చేసి ఎడమ వైపు నుంచి 12వ వాడు, మోడీ వచ్చేసి కుడివైపు నుంచి 18వ వాడు. ఆ తర్వాత వాళ్ళ స్థానాలను పరస్పరం మార్చుకుంటే ఎడమ వైపు నుంచి రాహుల్ వచ్చేసి 25వ వాడు అవుతాడన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారని చెప్పని అన్నాడు. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఎడమ వైపు నుంచి రాహుల్ ప్లేస్ వచ్చేసి 12th అన్నాడు. నెక్స్ట్ కుడివైపు నుంచి మోడీ ప్లేస్ వచ్చేసి 18th అన్నాడు. ఇఫ్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ అంటే ఇక్కడికి రాహుల్ వస్తాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మోడీ ప్లేస్కి వస్తాడు అనమాట. వస్తే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసి రాహుల్ ప్లేస్ 25th అంట, 25th అని చెప్పని ఇచ్చాడు. మనకి ఏం కావాలి? ఇప్పుడు టోటల్ మెంబర్స్ కావాలి. మరి టోటల్ మెంబర్స్ కావాలంటే మనకి ఏం కావాలి? 2 ఒకే ప్లేస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 2 సైడ్ నుంచి ఇవ్వాలి మనకు. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఇవ్వాలి. ఇస్తే మనం ఏం చేస్తాము? టోటల్ మెంబర్స్ ఇన్ దట్ రో ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్కి సంబంధించి ఇది రైట్ సైడ్ నుంచి 18th ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి 25th ఉంది అనమాట. మరి ఇక్కడ మెంబర్స్ని మర్చిపోండి, రాహుల్, మోడీ మర్చిపోండి. ఇక్కడ ఈ రెండు ఒకే ప్లేస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి కదా. మరి ఏం చేస్తాం అప్పుడు మనము? 25 ప్లస్ 18 ఎంత వస్తుంది? 43 మైనస్ 1 ఎంత? 42. అంటే టోటల్గా మనకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 42 మెంబర్స్ ఉన్నారని చెప్పని అర్థం అన్నమాట. మరి 42 మెంబర్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి రాహుల్, ఇప్పుడు ఈ ప్రాబ్లంలోకి వస్తాం. లెఫ్ట్ సైడ్ నుంచి 12వ వాడు, రైట్ సైడ్ నుంచి 18వ వాడు. అంటే ఇక్కడ 12 మంది కూర్చున్నారు, ఇక్కడ 18 మంది కూర్చున్నారు. అంటే ఎంతమంది వెళ్ళిపోయినారు అక్కడ? ఇక్కడ మనకు 12 ప్లస్ 18 ఎంత? 30 మెంబర్స్ అనమాట. ఓకే, 30 మెంబర్స్ ఉన్నారు ఇటువైపుకి ఇటువైపుకి. మరి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే అప్పుడు ఏం చేయొచ్చు మనము? 42లో నుంచి
30 తీసేస్తే అయిపోయింది. అంటే 42 మైనస్ 30 ఎంత వస్తుంది? 12 మెంబర్స్ అనమాట. ఓకేనా? చాలా ఈజీ. మనకి ప్రాబ్లం ఎట్లనివ్వని మనకి బేస్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ మనం 2 ప్రాబ్లం చేసినాం. టోటల్ మెంబర్స్ కనుక్కునేది ఒకటి, ఆ తర్వాత టోటల్ మెంబర్స్ ఇచ్చి ఒక ప్లేస్ ఇస్తే ఇంకో ప్లేస్ కనుక్కునేది. ఆ రెండింటిని బేస్ చేసుకుని టోటల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అనమాట. మరి ఇక్కడ కూడా ఏం చేసాం మనము, వాడు బిట్వీన్ మెంబర్స్ని కావాలన్నప్పుడు ఏం చేసాం, ఇక్కడ ఫస్ట్ టోటల్ మెంబర్స్ ఫైండ్ అవుట్ చేసాం. టోటల్ మెంబర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సేమ్ మనకు బిట్వీన్ మెంబర్స్ ఎట్లా చేస్తున్నామో అదే ప్రాసెస్లో వెళ్ళిపోయాం అనమాట. ఓకే, అనదర్ టైప్ చూసామంటే ఏ విధంగా ఉందో చూద్దాం. సమ్ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో. P is sitting 14th from the left and Q is 7th from the right. If there are 4 boys between P and Q, how many boys in that row? చాలా ఈజీగా ఉందండి, జనరల్గా ఆలోచించచ్చు మనం. ఏ విధంగా అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి P వచ్చేసి 14th అన్నాడు, రైట్ సైడ్ నుంచి Q వచ్చేసి 7th అన్నాడు. ఓకే, ఏమి మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. మరి మొత్తం ఎంతమంది కూర్చున్నారు అని చెప్పి అంటున్నాడు. చాలా ఈజీ. ఇటు వరకు ఎంతమంది? 14 మంది P వరకు. తర్వాత ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ Q వరకు ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారు. అంతే. 14 + 4 + 7, 14 + 11 ఎంత? 25 అనమాట. చాలా ఈజీ. మరి ప్రాబ్లం ఏదో ఉందో ఒకసారి చూద్దామండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 వేర్ గర్ల్స్ ఆర్ ట్వైస్ దట్ ఆఫ్ బాయ్స్. గర్ల్స్ వచ్చేసి బాయ్స్కి రెట్టింపు ఉన్నారంట. ఆ తర్వాత కమల్ ర్యాంక్డ్ 17th ఫ్రమ్ ది టాప్ నుంచి కమల్ ర్యాంకు 17th ఉందంట. ఇఫ్ దెర్ ఆర్ 9 గర్ల్స్ అహెడ్ ఆఫ్ కమల్కి పైన 9 మంది గర్ల్స్ ఉంటే హౌ మెనీ బాయ్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్ ఇన్ ర్యాంక్. అతని ర్యాంక్ తర్వాత బాయ్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. మరి ఏ విధంగా చేయొచ్చు అంటే మనకి మొత్తం ఎంతమంది ఉన్నారు? 60 మెంబర్స్ ఉన్నారు. ఆ 60 మెంబర్స్ ఎట్లున్నారంట? గర్ల్స్ ట్వైస్ ది బాయ్స్. మరి ఎట్లా తీసుకోవచ్చు మనము? గర్ల్స్ వచ్చేసి 40 అనుకున్నాం అనుకోండి, బాయ్స్ ఏం చేసి మనము 20 తీసుకోవచ్చు, అంతే కదా. గర్ల్స్ ఆర్ ట్వైస్ ది బాయ్స్ అన్నాడు కాబట్టి 22 చేద్దాం 40, 2 ప్లస్ చేస్తే ఎంత కావాలి? 60 కావాలి. 60 అవుతుంది. ఓకేనా? ఇదాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనకి పైనుంచి మనకు కమల్ ర్యాంక్ ఎంత అంట? 17th అన్నాడు. పైనుంచి కమల్ ర్యాంక్ ఎంత ఉంది? 17th ఉంది. మరి వెంటనే ఏం చేయాలి మనము? కింద నుంచి అతని ర్యాంక్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ ది హిజ్ ర్యాంక్ ఫ్రమ్ ది బాటమ్ ఎండ్ అనమాట. ఎట్లా చేసుకోవాలి మనము? 60 మైనస్ 17 ఎంత వస్తుంది? 43 + 1 ఎంత? 44 అనమాట. అంటే కింద నుంచి ఎంత వచ్చింది? ఈ ప్లేస్కి 44th ప్లేస్ అనమాట. ఓకేనా? ఏమి పైనుంచేమో 17th, కింద నుంచి ఏమంతా 44 అనమాట. ఓకే, అంటే ఇదని తర్వాత ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇది ఇంత ప్లేస్లో మనకు 43 మెంబర్స్ ఉన్నారని చెప్పని అర్థం. తర్వాత చూద్దాం అది. తర్వాత వాడు ఏమన్నాడు మనకు? పైన గర్ల్స్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నారంట. గర్ల్స్ 9 మెంబర్స్ ఉంటే బాయ్స్ ఎంతమంది ఉంటారు? అంటే టోటల్గా ఇతని ప్లేస్ వరకు వచ్చేపాటికి ఎంతమంది ఉండేది? 17 మెంబర్స్ ఉన్నారు పైనుంచి 7 వరకు. 17 మెంబర్స్లో 9 పోతే మనకు 70 మెంబర్స్లో 9 వెళ్ళి అనుకోండి ఎంత? 8 ఉంటుంది. ఓకే, అంటే 8 మెంబర్స్ ఎవరున్నారు? బాయ్స్ ఉన్నారనమాట. ఈ 8 మెంబర్స్ ఎవరు ఉండేది? బాయ్స్ ఉన్నారనమాట. ఓకేనా? 8 మెంబర్స్ ఏమి? బాయ్స్ ఉన్నారు. మరి 8 మెంబర్స్ ఇక్కడ బాయ్స్ ఉంటే అంటే ఎక్కడి వరకు? ఇతని వరకు అనమాట. 8 మెంబర్స్ మనకు బాయ్స్ ఉంటే ఇతని తర్వాత మనకు ఎంతమంది బాయ్స్ ఉన్నారు అని చెప్పి అన్నాడు. మరి ఇతని తర్వాత బాయ్స్ ఎంతమంది అంటే మనకు టోటల్ ఉండేది బాయ్స్ ఎంతమంది? 20 మెంబర్స్ కదా. అని కాబట్టి 20 మైనస్ ఏం చేస్తా? 8 చేస్తా. ఎంత వస్తుంది అప్పుడు? 12 వస్తుంది. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. అంటే చాలా ఈజీ. ఇక్కడ ఇది కూడా అనుకోవాల్సిన పనిలే. ఈ బాటమ్ నుంచి ర్యాంక్ కూడా అవసరం లేదు మనకు. సింపుల్ మనకి ఈజీగా. మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఏదైనా చేయొచ్చు మనం అంటే ఫస్ట్ పైనుంచి మనకు ఇతని ర్యాంక్ ఎంత ఉంది? 17th ఉంది. ఆ తర్వాత వాడు ఏమన్నాడు? అహెడ్ ఆఫ్ కమల్ 9 గర్ల్స్ ఆర్ దేర్ అన్నాడు. కమల్కి పైన 9 గర్ల్స్ ఉన్నారంట. అంటే ఇతని ప్లేస్ వరకు ఎంత? 17 మంది ఉన్నారని చెప్పని అర్థం. ఆ 17లో 9 మంది పోతే ఎంత? 8 మంది ఎవరున్నారు? కమల్తో కలిపి ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఇప్పుడు కమల్కి తర్వాత ఎంతమంది ఉన్నారు బాయ్స్ అంటే? టోటల్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు మనకు? 20 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి 20 మైనస్ 8 ఎంత? 12 అనమాట. ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇవి మనకు ర్యాంకింగ్ టెస్ట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. అంటే కొన్ని సింపుల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే నేను ఈ వీడియోలో రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇఫ్ యు లైక్ మై వీడియో క్లాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ
Krishnaveni and share my videos to your friends and well-wishers. Thank you. This is Uppara Srinivasulu. నెక్స్ట్ వీడియోలో మరిన్ని షార్ట్ కట్స్ మెథడ్స్లో అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.